జై అమరావతి అండి. జై జై అమరావతి. మేము రాజధాని ప్రాంతంలోనే ఎసెంట్ రైతులమి కాబట్టి మేము రాజధాని కోసం నిత్యం పోరాటంలో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి మా రాజధాని మీద 3 రాజధానులు అన్నప్పటి నుంచి కూడా మేము శిబిరాలు పెట్టుకొని అనేక విధాలుగా కష్టపడి రైతులు ఆంధ్రులంతా అన్యాయం అయిపోతున్నారు. మా పొలాలన్నీ పోయినాయి. మా ఒక్కళ్ళ కోసమే కాదు సార్, ఇది అందరి కోసం మేము పోరాడాము. కొంతమంది ఏమో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడారు అంటున్నాడు. ఇప్పుడు మా కోసం మేము పోరాడే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. గవర్నమెంట్ మారితే అట్నైనా మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. అలాంటి న్యాయం ఏమి మాకు జరగట్లేదు. రాజధాని రైతులను అసలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారేమో నారాయణ గారికి అప్పచెప్పాను, మొత్తం నారాయణ గారు చూసుకుంటారంట. అసలు నారాయణ గారిని చూసిన పాపానే మేము పోలేదు సార్. అలాంటి సిచ్యువేషన్ మేము చూస్తామని కానీ మేము వింటామని కానీ మేము అసలు మాతో వచ్చి ఒక్కసారి 1.5 సంవత్సరాల కాలం దాటిపోవస్తుంది. ఒక్కసారి కూడా మా రైతులతో కానీ ఇక్కడ పేదవాళ్ళతో కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని కానీ ఎవ్వరు మేము పొలం ఇచ్చే వరకు కూడా బస్సులు వ్యాన్లు పోలీసులు అందరూ వచ్చి పొలాలు ఇచ్చే అంతవరకు కూడా అనేక రకాలుగా వచ్చి కలెక్టర్ గారు సైతం రోజు తుళ్ళూరులోనే ఉండిపోయి ఈ ప్రాంతం పొలం ఇచ్చే వరకు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది సార్, మీరు పొలం ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, అంతా అయిపోయినాక రైతులను పట్టించుకోకుండా మాది ఎక్కడుంది 4 గజాలు, మా పొలం ఎక్కడుంది, మాకు వచ్చిన గజాలు ఎక్కడున్నాయి, మొత్తం అసలు కంపా కట్టితో ఉంది. మేము ఏం బాధపడుతున్నాము? అసలు వాటర్ ఉందా, మాకు సదుపాయం ఉందా? అన్ని కాలువల పైపులు తెగిపోయి ఉన్నాయి. ఈ రాజధాని జేసీ పుక్కలేళ్ళు పెట్టి తొలగించేటప్పుడు ఆ పైపులు మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలంటే మాకు 4 రోజులకు 5 రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అక్కడికి వెళ్తేనేమో పంచాయతీ సిబ్బంది జనాలు లేరు. సిఆర్డీకి నీళ్ళు ఇచ్చేదేంది? అసలు సిఆర్డీకి ఆఫ్ చేస్తే వాటరు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. వాళ్ళకి అసలు రిస్క్ ఏందో తెలియాలి కదా. రైతులకు ఆఫ్ చేసి ఊళ్ళని వాటర్ ఆఫ్ చేసి సిఆర్డీకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారంట. ఎవరిచ్చారు? ఆ సిఆర్డీకి ఇచ్చిన నారాయణ గారికే వాటర్ ఆఫ్ చేస్తే మాకు వచ్చిన ప్రాబ్లం ఏందో ఆయనకు కూడా 2 రోజులు వస్తే ఆ బాధ ఏందో తనకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో విజయవాడలోనే గుంటూరులోనే ఉంటే ఆయనకు బాధ ఎలా తెలుస్తుంది సార్? తెలీదు. మా బాధని అసలు మాటల్లో చెప్పుకోలేనంత బాధపడుతున్నాం. అందుకనే మేము ఈ నెలాఖరికైనా ఒక నిర్ణయానికి వచ్చి మేమంతా కూడా పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు మా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని మేము ఊహించలేదు సార్. ఇప్పుడు ఈ నెలాఖరికి మేమంతా రైతులు, దళిత రైతులు అన్ని సంఘాలతో కలుపుకొని మేము ముందుకెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చేసాము. దాని మీద రేపు చంద్రబాబు గారు పిలుస్తారా, నారాయణ గారు పిలిస్తే మేము రావండి. మేము స్పష్టంగా చెబుతున్నాం, నారాయణ గారు ఆయనకు ఇచ్చినటువంటి పదవికి అంటే మేము అనొచ్చు అనకూడదు కానీ ఆయన పదవికి ఆయన అనార్హుడు. ఎందుకంటే అసలు సమస్యలే తెలుసుకునేవాడికి పదవులు ఎందుకండి? అనవసరం కదా. సమస్యలు ఏంటి? ఆయన కింద ఎవరు పనిచేస్తున్నారు, ఆయన కింద ఎవరు పనిచేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే గారికేమో ఆ ఇన్ఫర్మేషన్ ఆయన నారాయణ గారు వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ సమస్యలు ఏందో ఎమ్మెల్యే గారి ద్వారా తెలుసుకోవాలిగా. ఎమ్మెల్యే గారిని పిలవరు, ఇక్కడ ఏం చెయ్యరు, ఎలా తెలుస్తుంది? ఎమ్మెల్యే గారికే ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నాడు నారాయణ గారు. తప్పంతా బాబు గారి దగ్గర ఉందా, నారాయణ గారి దగ్గర ఉందా అనేది ఆలోచిస్తే మాకు బాబు గారి ఇన్ఫర్మేషన్ మొన్న సిఆర్డీ ఓపెనింగ్కి వచ్చారు బాబు గారు, మేము కూడా వెళ్ళాం. నారాయణ గారితో కలిపి ఎంపీ గారితో కలిపి ముగ్గురు మాట్లాడుకొని రైతులకు అన్యాయం లేకుండా చేయమన్నారు. ఎక్కడ చేశారు సార్? ఏం చేశారు? మమ్మల్ని అసలు పిలుస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఆయన పరిస్థితి అలా ఉంది. నారాయణ గారి దగ్గర ఉన్నటువంటి మరి ఆయనకు పైనుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు కానీ ఈ లోపం అంతా చుట్టుకొని నారాయణ గారి దగ్గర ఉందనేది మేము చిన్న రైతులు 5 ఎకరాల లోపు రైతులు అందరం నారాయణ గారి దగ్గరే తప్పు ఉందని నిర్ణయిస్తున్నాము. ఇది నారాయణ గారు తెలుసుకొని ఆయన పదవిని ఆయన కాపాడుకునేటట్టు అయితే, లేకపోతే మీరు ఇబ్బంది పడొద్దు సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఎమ్మటే మీకున్నటువంటి ఆ సిఆర్డీ పదవికి రాజీనామా చేయండి, వేరే వాళ్ళు వస్తారు. అసలు సిఆర్డీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసే నాయకుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అసలు మా ఎమ్మెల్యే గారిని కూడా అక్కడ పిలవడం నారాయణ గారు ఏమో, మరి స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవాలి కదా. ఆయన వచ్చినప్పుడు పిలవకుండా కూడా ఆయన ఏం చేస్తున్నాడో అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఏం చేస్తున్నాడు ఆయన, ఎందుకు చేస్తున్నాడు ఇదంతా ఎవరు ఇంకో ఆయన పై స్థాయిలో వాళ్ళు చెప్పాలి కదా సార్.
చెప్పినప్పుడు ఇదంతా ఒక కొలిక్కి రావాలి అంటే మళ్ళీ మేము ఉద్యమ బాట పట్టాల్సిందే. లేదంటే బాబు గారు మాకు పిలిచి డైరెక్ట్గా బాబు గారినే నమ్మాము మేము. ఆ రోజు బాబు గారు మాకు పిలిచి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, నేను ప్రతి 3 నెలలకు ఒకసారి మీతో మాట్లాడతానన్నాడు. అట్లాంటిది బాబు గారు మాట్లాడే తీరిక ఆయన లేడు. ఆయన అభివృద్ధి అభివృద్ధి అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. మేము పొలం ఇస్తే కదండి అభివృద్ధి. అసలు పొలం ఇచ్చిన వాళ్ళనే పట్టించుకోకపోతే అభివృద్ధి అంటే ఏంటి? మాకు వాటర్ సదుపాయం లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అభివృద్ధి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అభివృద్ధి? ఇప్పుడు అసలు ప్రాబ్లంలో మునిగిపోతున్నామయ్యా బాబు దేవుడా అంటే అభివృద్ధి అంటారేంటి? ముందు మమ్మల్ని సేవ్ చేసి ఒక గట్టును పడేయండి, తర్వాత అభివృద్ధి లైన్లో పెట్టండి. కాదని మేము అంటలా, మీకు కూడా కావాల్సినంత సహకరిస్తాం మేము కూడా. ఏంటి సార్ ఇది? మేము చాలా బాధపడుతున్నాం. సీఎం గారిని అనేది కాదు, నారాయణ గారిని కూడా అనేది కాదు, మా ఎమ్మెల్యే గారిని కూడా అనేది కాదు. కాకపోతే అసలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలి కదా సార్. ఇప్పుడు మీతో బాబు గారు 3 నెలలకు మాట్లాడమన్నారు, 2 నెలలకు మాట్లాడు. అందరిని పిలవద్దు, మా ముఖ్య నాయకులన్నా పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడండి సార్, ముందు మాట్లాడితే సమస్య సాల్వ్ అవుద్ది. నువ్వు మౌనంగా ఉండి నువ్వెక్కడో ఏసీ రూముల్లో ఉంటే ఇది కుదరదు. మేము చాలా నష్టపోయాము, ముందు ముందు ఊరుకోము. ఇది ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలంటే నారాయణ గారిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగిస్తే దానికి సరైన వాళ్ళు వస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.